పూర్వం ఒక రాజు తన ఆస్థానంలో ఖాళీ ఏర్పడిన కోశాధికారి పదవికి అభ్యర్థులను ఆహ్వానించాడు. పదుల సంఖ్యలో అభ్యర్థులు రాగా వారికి అనేక పరీక్షలు పెడితే తొదకు ముగ్గురు మిగిలారు. రాజుగారు బాగా ఆలోచించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనె సంచి ఇచ్చి అడవిలోకి వెళ్లి మీకు దొరికిన పండతో సంచిని నింపి సాయంత్రంలోపు రావలసిందిగా ఆజ్ఞాపించాడు. వారిలో మొదటివాడు, రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉంటుంది కనుక మంచి పండ్లను తీసుకువెళ్ళాలి అనుకొని దదవి అంతా కలియ తిరిగి నాణ్యమైన వివిధ రకాల పండ్లను కష్టపడి ఏరి సంచిని నింపాడు. రెండవ వాడు, రాజుగారికి పండగపోవాలి, మేము తెచ్చే వాటితో అవసరం లేదు కావున సంచిని నింపితే చాలు అనుకొని కంటికి కనిపించిన పండ్లను మంచివి పుచ్చువి అని చూడకుండా సంచిని నింపసాగాడు. ఇక మూడో వాడు చాలా చతురంగా ఆలోచించాడు. రాజుగారికి నేను తెచ్చే పండ్లతో పనేముంది, వారికి అనేక పనులుంటాయి, సంచి మొత్తం చూసే తీరిక ఉండదు, అలాంటప్పుడు కష్టపడి అడవి అంతా తిరగాల్సిన పని లేదు అనుకొని ఆకులు అలములతో ముప్పావు సంచిని నింపి మిగతా భాగాన్ని పండ్లతో నింపేశాడు. సాయంత్రానికల్లా ముగ్గురు తమ పండ సంచులు తీసుకొని రాజుగారి ముందు హాజరయ్యారు. మూడో వాడు ఊహించినట్లే రాజుగారు సంచుల వంక కనీసం చూడనైనా చూడకుండా భటులతో ఈ ముగ్గురుని వారు తెచ్చిన పండ్ల బస్తాలతో నెల రోజుల పాటు విడివిడిగా 3 గదులలో ఉంచండి, తినడానికి ఏమీ ఇవ్వరకు, వారు తెచ్చిన నల్లే వారికి ఆహారం అని ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆదేశానుసారం ముగ్గురిని 3 గదుల్లో ఉంచారు. మొదటివాడు తాను తెచ్చిన నాణ్యమైన పండును వేలకు తింటూ ఎలాంటి ఆకలి బాధలు లేకుండా నెల రోజులు గడిపేశాడు. రెండవవాడు తాను తెచ్చిన కొన్ని మంచి పండ్లను తిని కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. గులువాక మిగిలిన పుచ్చిత పండు తిని తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఇక మూడవవాడు పైన నింపిన పండ్లతో వారం రోజులు గడిపి ఆపై సంచిలో ఉన్న ఆకులు అలములు తినలేక ఆకలితో చిక్కి శల్యమైపోయాడు. నీతి మోరా గరుడువనం చేస్తున్న పనిని ఎవరూ పర్యవేక్షించకపోయినా శ్రద్ధతో చేయాలి. నిజాయితీతో పనిచేస్తే సత్ఫలితం తప్పకుండా లభిస్తుంది.